మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారము అష్టమి. కలబందతో ఇలా చేస్తే లక్షలలో అప్పులు ఉన్నా తీరిపోతాయి. అష్టమి తిథి రోజున కలబందతో ఇలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. మీ కోరికలను నెరవేరుస్తుంది. మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీకు ఉన్న అప్పులను తీర్చేంత డబ్బు వస్తుంది. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి పెరటిలోనూ కలబంద మొక్క ఉంటుంది. ఏ ఇంటిలో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంటిలో 33 కోట్ల దేవతలు కొలువు తీరి ఉంటారని పండితులు చెప్తూ ఉన్నారు. కలబంద ఆకులో లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది అంటారు పండితులు. ఈ భూమి మీద లభించే మొక్కల్లో కలబంద మొక్క మంచి ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది. వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. కానీ మీరు మీ కెరియర్లో పురోగతి సాధించాలనుకుంటే దానిని పశ్చిమ దిశలో నాటడం శుభప్రదం. కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేయటం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు. మరి ఈ కలబంద మొక్కతో రేపు అష్టమి రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అష్టమి తిథిని విజయ తిథి అంటారు. మీరు ఏదైనా నిర్ణయం లేదా ముఖ్యమైన పనిని ఈరోజు ప్రారంభిస్తే అందులో విజయాలు కలుగుతాయి. అష్టమి తిథి రోజు మీకు ఉన్న దరిద్రాన్ని తొలగించుకోవడానికి ఏ పరిహారం చేసినా అందులో మీకు ఖచ్చితంగా లాభాలు కలుగుతాయి. మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. శత్రువులపై విజయం సాధించడానికి, శత్రువుల ఆలోచనలు తారుమారు చేయడానికి అష్టమి తిథి చాలా మంచి రోజు, చాలా మంచి తిథి కూడా. ఈ తిథి రోజు మీరు ఏదైనా సంకల్పించుకుంటే ఖచ్చితంగా మీరు దానిని సాధిస్తారు. మనలో చాలామందికి అష్టమి తిథి మంచిది కాదనే అభిప్రాయం ఉంది. కానీ అష్టమి వ్యాధి నాశిని అనేది ప్రసిద్ధి వాక్యం. అంటే అష్టమి తిథి నాడు ఆరోగ్యంతో వైద్యుని సంప్రదించిన, ఔషధాన్ని సేవించిన మంచి ఫలితం కలుగుతుంది. నిజానికి అష్టమి 8 శక్తుల సమ్మేళనం. అలాగే అష్టమి తిథి దీర్ఘాయుష్ను ప్రసాదిస్తుంది అంటారు. ఈ అష్టమి తిథి రోజు మనం కొన్ని పరిహారాలు చేస్తే, కొన్ని నియమాలు పాటిస్తే మన జీవితం మారిపోతుంది. ముఖ్యంగా రేపు అష్టమి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా కలబందతో ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం చేస్తే మీకు 4 వైపుల నుండి డబ్బు వచ్చి పడుతుంది. లక్షలను కాదు కోట్లు సంపాదిస్తారు. మీ అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే ఒకరికి అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు. మరి రేపు అష్టమి రోజు కలబంద మొక్కతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు కర్మ తలుచుకుంటే మనుషుల పరిస్థితి ఎలా తయారవుతుందో తెలియజేసే ఒక మంచి నీతి కథను విందాం. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఒక ఊరిలో భార్యాభర్తలు ఇద్దరు నివసిస్తూ ఉన్నారు. భార్య పేరు సుగుణ, భర్త పేరు భార్గవ్. భార్గవ్ చాలా కోపిష్టి, అలాగే పిసినారి. కానీ అతని భార్య మాత్రం చాలా మంచిది. భర్త తన మాటలతో ఆమెను ఎంత ఇబ్బంది పెట్టినా తన భర్తను వదిలి వెళ్ళేది కాదు. చాలా శాంతమూర్తురాలు. ఇలా కాలం గడుస్తూ ఉంది. ఒకరోజు రాత్రి వారి భోజనం ముగించుకున్నాక సుగుణ అన్నీ సర్దుకున్న వేళ ఒక వ్యక్తి తలుపు తట్టే శబ్దం వినిపించింది. ఎవరై ఉంటారు అని భర్త అడుగుతుంటే ఆకలి అంటూ ఒక వ్యక్తి అన్నం పెట్టమని అడిగాడు. దానికి సుగుణ మిగిలిన కూర కాస్త అన్నం అతనికి పెట్టనా అని అడిగింది. దానికి ఏమీ అవసరం లేదు, అవి అలాగే లోపల ఉంచేయి, రేపటికి మనకే పనికి వస్తాయి అన్నాడు. ఇలా చిన్న చిన్న మనస్పర్ధలు పెరిగి పెద్దవయ్యాయి. భార్యాభర్తలు ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. భార్గవ్ పరిస్థితి తలకిందులయ్యింది. ఉద్యోగం పోయింది, అన్నం పెట్టేవారు లేరు. ఇలా అతను కటిక దరిద్రం అనుభవిస్తున్నాడు. కానీ అతని నుండి విడాకులు తీసుకున్న అతని భార్య సుగుణ కొన్ని ఏళ్ల తరువాత ఒక వ్యక్తిని వివాహం చేసుకుని హాయిగా గడుపుతుంది. ఒకరోజు ఆమె భర్తతో కలిసి భోజనానికి సిద్ధమవుతున్న వేళ ఒక భిక్షగాడు ఆకలి అంటూ అన్నం పెట్టమంటే సుగుణ భర్త మొదట అతడికి పెట్టేసేయ్, తర్వాత మనం వండుకోవచ్చు అన్నాడు. సరే అని ఆమె బయటకు వెళ్ళి వచ్చిన వ్యక్తికి భోజనం పెట్టి ఇంట్లోకి వచ్చి బోరున ఏడవటం మొదలుపెట్టేసింది. ఏమైంది అని అడిగాడు ఆ భర్త. వచ్చిన ఆ భిక్షగాడు ఎవరో తెలుసా, నా మొదటి భర్త అని చెప్పింది. దానికి అతను నవ్వుతూ నేనెవరో తెలుసా అని అడిగాడు. నేను ఆ రోజు ఆకలి అని నీ ఇంటి తలుపులు కొట్టినవాడిని అన్నాడు. జీవితం చాలా నేర్పిస్తుంది. నాకేంలే అని అనుకుని గర్వం చూపించగానే ఆ పొగరును అణిచే
రోజొకటి మనం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అహంకారం అస్సలు పనికిరాదు. జీవితం తలకిందులు అవ్వడానికి చాలా సమయం పట్టదు. ఎదుటి వ్యక్తి బాగుంటే చూడలేని వారిని నేను మాత్రమే బాగుండాలి అనుకున్న ప్రతి ఒక్కరి జీవితాలతోనూ దేవుడు ఏదో ఒక ఆట ఆడేసుకుంటూ ఉంటాడు. మనం చేసిన సహాయం లేదా అపకారం మనం మర్చిపోవచ్చేమో కానీ కర్మ ఎప్పటికీ మర్చిపోదు. ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది ఖచ్చితంగా మనకు ఇచ్చే తీరుతుంది అని అంటాడు సుగుణ భర్త. ఇక వీడియోలోకి వస్తే, రేపు అష్టమి రోజు ఉదయం చక్కగా స్నానం చేసి దుర్గాదేవిని ఆరాధించండి. అష్టమి రోజు దుర్గాదేవిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది. అమ్మవారిని ఆరాధించాక మీ ఇంటిలో అంటే కలబంద చెట్టు నుండి ఒక ఆకును కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. మనలో చాలామంది గుమ్మానికి కలబంద కడుతూ ఉంటారు లేదా గుమ్మానికి పైన కలబందని వేలాడదీస్తూ ఉంటారు. ఆ కలబందలో నుండి కాకుండా మట్టిలో లేదా కుండీల్లో పెరిగే కలబంద చెట్టు నుండి ఒక ఆకును కట్ చేయండి. దానిని కడిగి పసుపు రాయండి. తర్వాత ఆ కలబంద కొమ్మకు మధ్యలో కుంకుమతో స్వస్తి గుర్తు వేయండి. మీ ఉంగరం వేలికి కుంకుమను అంటించుకుని స్వస్తి గుర్తు వేయండి. ముందుగా కుంకుమను ఒక గిన్నెలోనికి వేసుకుని అందులో గంగాజలం లేదా రోజ్ వాటర్ వేసి పేస్ట్ లాగా కలిపి మీ ఉంగరం వేలితో స్వస్తి గుర్తును వేయండి. స్వస్తి గుర్తు పక్కనే 2 అడ్డగీతలు కూడా గీయండి. ఇవి కూడా కుంకుమతోనే గీయాలి. ఇలా గీసాక ఆ కలబంద ఆకును ప్లేట్లో పెట్టి మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు కానీ దుర్గాదేవి పటం ముందు కానీ పెట్టి నమస్కరించుకొని మీ సంకల్పం చెప్పుకోండి. మీకు ఉన్న సమస్యలు, మీకు ఉన్న కోరికలను గురించి చెప్పుకొని ఆ కలబంద ఆకుపై పువ్వులు, అక్షింతలు వేయండి. ఇప్పుడు ఒక రెడ్ క్లాత్ తీసుకొని అందులో అమ్మవారి పటం ముందు పెట్టిన కలబందను పెట్టండి. దానిపై పసుపు, కుంకుమ వేసి మూటలాగా కట్టండి. రెడ్ దారంతో కూడా మూటలాగా కట్టవచ్చు. తర్వాత ఆ మూటకు ధూపం చూపించాలి. కలబందపై స్వస్తి గుర్తు వేస్తే మీ ధన సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. మీరు ఊహించని విధంగా డబ్బు వచ్చి పడుతుంది. స్వస్తి గుర్తుకి ఉన్న శక్తి అంతా ఇంత కాదు. హిందూ మతం ప్రకారము స్వస్తి గుర్తులో 4 సమాంతర భుజాలుంటాయి. అవి 4 దిశలను సూచిస్తూ ఉంటాయి. అందుకే హిందూ మతంలో స్వస్తి గుర్తును శుభకార్యాల సమయంలో వాడుతూ ఉంటారు. స్వస్తి గుర్తు ఎంత శక్తివంతమైనది అంటే అది మీ ఇంటిని రక్షా కవచంలా కాపాడుతూ ఉంటుంది. మీ ఇంటిపై ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా అవి ఫలించవు. కలబంద ఎలా అయితే నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటుందో స్వస్తిక్ కూడా అదే విధంగా పనిచేసేస్తుంది. అలాగే ఈ స్వస్తిక్ గుర్తు మీ ఇంటికి ఉన్న వాస్తు లోపాలను కూడా తొలగించేస్తుంది. మన దగ్గర డబ్బు నిలవకపోయినా, మనం ఇంటిలో దాచిన డబ్బు ఖర్చయిపోతూ ఉన్న వాస్తు లోపాలే దానికి కారణం. మీరు రేపు అష్టమి రోజు కలబందతో ఈ పరిహారం చేస్తే వాస్తు దోషాలు, ఆరోగ్య సమస్యలు, నరదృష్టి సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి. మీకు దైవ అనుగ్రహం కలుగుతుంది. ఇక ఆ మూటను మీ ఇంటిపైన అంటే గుమ్మం పైన కట్టండి. గుమ్మానికి కట్టే వీలు లేకపోతే ఇంటి బయట వైపు కిటికీ ఉంటే ఆ కిటికీకి కట్టండి, లేదా గేటుకి కట్టినా మంచిదే. మరి అష్టమి రోజు కలబందతో ఈ పరిహారాన్ని అందరూ చేయండి. సిరి సంపదలను, ఆయురారోగ్యాలను పొంది ఆనందంగా జీవించండి. ఇంకొక విషయం, ఈ పరిహారం చేసిన రోజున అనగా రేపు అష్టమి రోజు ఇంటిలో మాంసాహారం వండకూడదు, తినకూడదు. ఇలా చేస్తే పరిహారం చేసిన ఫలితం దక్కదు. రేపు ఒక్కరోజు మాంసాహారానికి దూరంగా ఉండండి. అలాగే పరిహారం చేసినట్లు కానీ చేస్తున్నట్లు కానీ ఎవరికీ చెప్పకూడదు, రహస్యంగా చేయాలి. ఇక మళ్ళీ ఈ మూటను ఎప్పుడు తీయాలి అనే విషయానికి వస్తే మనకు నెలలో 2 అష్టమి తిథులు వస్తాయి. అమావాస్య ముందు ఒక అష్టమి వస్తుంది, పౌర్ణమి ముందు ఒక అష్టమి వస్తుంది. మీరు ఏ అష్టమి రోజు చేసినా నెల రోజులు అయిన తర్వాత ఆ అష్టమి తిథి వస్తుంది కదా. ఆ రోజు కిటికీకి లేదా గుమ్మానికి కట్టిన మూటను తీసి పారే నీటిలో పడవేయండి. పారే నీటిలో పడేస్తేనే మంచిది. పారే నీరు సమీపంలో లేని వారు జనాలు తిరగని ప్రదేశంలో పడవేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. ఇలా చేస్తే మీరు మీ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తారు, మంచి అభివృద్ధిని చూస్తారు. అప్పులు తీసుకునే స్థాయి నుండి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. మరి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా రేపు మంగళవారము అష్టమి రోజు కలబందతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. భారతీయులు నిత్యం ఆరాధించే దేవతామూర్తులలో హనుమ ఒకడు. ఆంజనేయుడు రుద్రవీర్య సంభువుడు, ఈశ్వరాంశ సంభూతుడు. విష్ణు అంశతో పుట్టిన రామచంద్రుని భక్తిగా సేవించాడు. ఆంజనేయ స్వామి వారి ఆరాధన అన్ని విధాలా శ్రేయోదాయకం. గమనిస్తే విష్ణు ఆలయంలో ఆంజనేయ స్వామి వారు ఉంటారు.
శివాలయంలో కూడా ఆంజనేయ స్వామి వారు ఉంటారు. అసలు ప్రతి గ్రామంలో కూడా మర్రి చెట్టు, రావి చెట్టు, వేప చెట్టు కింద ఆంజనేయ స్వామి వారి ఆలయాలు ఉంటాయి. ఈ దేశంలోనే ఆంజనేయ స్వామి వారి ఆలయం లేని ఊరు అనేదే లేదు. ఆంజనేయ స్వామి వారిని సేవిస్తే మనలో ఒక ధైర్యం ఏర్పడుతుంది. భయపడే పిల్లలు ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే వారిలోని భయం పోతుంది. హనుమంతుడికి మంగళవారం అంటే ఎంతో ఇష్టం. మంగళవారం రోజు ఎవరైతే గుర్తు పెట్టుకుని ఉదయం 5 సార్లు, మధ్యాహ్నం 5 సార్లు, సాయంత్రం 5 సార్లు ఈ శ్లోకాన్ని చదువుతారో వారికి ఉండే అనారోగ్య సమస్యలు, భయాలు తొలగిపోతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. హనుమ యొక్క అండదండలు లభిస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే కొండంత ధైర్యం వస్తుంది. స్థిరమైన బుద్ధిని ఆంజనేయ స్వామి వారి ఆరాధన వలన పొందగలుగుతాము. మంగళవారం చేసే హనుమ ఆరాధన వలన గ్రహదోషాలు పోతాయి. మంగళవారం రోజు 11 తమలపాకులను హనుమ ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకోవాలి. అలాగే ప్రతి మంగళవారం హనుమంతుని ఆలయంలో 11 ప్రదక్షిణలు చేస్తే ఎన్నో సమస్యలు తొలగిపోతాయి. ఇలా ఈ 2 పనులు చేస్తే చాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఈతి బాధలు దూరమవుతాయి. ఇకపోతే అనారోగ్య సమస్యల వలన ఇబ్బందులు పడేవారు, భూత ప్రేత పిశాచ బాధలతో భయపడేవారు మంగళవారం పూట హనుమంతుణ్ణి పూజించి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 5 సార్లు ఈ మంత్రాన్ని పఠిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఆ మంత్రం ఏమిటంటే ఆయు ప్రజ్ఞ యశోలక్ష్మి శ్రద్ధ పుత్రాసుశీలత ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే. మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని పూజించి వీలైతే ఆలయంలో వడమాలను సమర్పించి ఈ శ్లోకాన్ని 3 పూటలా కూడా 5 సార్లు జపిస్తే ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ఇక మీరు కూడా మంగళవారం రోజు ఈ మంత్రాన్ని పఠించి హనుమ అనుగ్రహాన్ని పొంది సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.